కర్నూలు కేవీఆర్ బాలికల కళాశాలలో డిగ్రీ ఇంటర్ కళాశాలల యాజమాన్యాల మధ్య విభేదాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. షిఫ్ట్ పద్ధతిలో తరగతులతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పుడు డిగ్రీ పరీక్షల పేరుతో తరగతి గదులను కూడా కేటాయించకపోవడం వల్ల ఇంటర్ విద్యార్థులు చెట్ల కిందే చదువు సాగించాల్సిన దుస్థితి నెలకొంది. కర్నూలుతో పాటు మహబూబ్ నగర్, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల నుంచి ఇంటర్మీడియట్ చదివేందుకు విద్యార్థినులు కేవీఆర్ మహిళా కళాశాలలో చేరుతుంటారు. ఇంటర్తో పాటు డిగ్రీ, పీజీ కళాశాలలు ఒకే ఆవరణలో నిర్వహిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఉదయం ఇంటర్, మధ్యాహ్నం డిగ్రీ విద్యార్థులకు షిఫ్ట్ పద్ధతిలో తరగతులు సాగుతున్నాయి. ఇటీవల ఇంటర్, డిగ్రీ కళాశాలల యాజమాన్యాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీని కారణంగా ఇంటర్ విద్యార్థినులు ఇలా చెట్ల కిందే చదువులు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది. రూమ్లకి తాళాలు వేయడం చేత మేము చెట్ల కింద కూర్చొని చదువుతున్నాం. దాని కారణంగా మాకు క్లాసులు కూడా సరిగ్గా జరగడం లేదు. లెక్చర్ చెప్పాలని ఉన్నా మాకు వినాలన్నా చెట్ల కింద కూర్చోవడం చేత మేము క్లాసులు వినలేకపోతున్నాము. ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఇక్కడే సెంటర్ పడడం వలన ఏ ఎగ్జామ్ జరిగినా ఇక్కడే నిర్వహిస్తున్నారు. అందుకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మా యొక్క తరగతి గదులను మేమే సద్వినియోగం చేసుకోకుండా ఇతరులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంటర్ కళాశాల యాజమాన్యం మీద ఉన్న కోపంతో డిగ్రీ కళాశాల యాజమాన్యం పరీక్షల పేరుతో తరగతి గదుల్ని కేటాయించడం లేదు. సొంత భవనాల నిర్మాణాలు పూర్తయ్యే వరకు తరగతి గదులు కేటాయించాలని ఆదేశించిన డిగ్రీ కళాశాల యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక్కడ వర్షం వస్తే పిల్లలు బయట కూర్చొని చదవడానికి వీలు ఉండదు, బోర్డు ఉండదు, తర్వాత బయట చదువు చెప్పడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి డిస్టర్బెన్స్ అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణంలో విద్యార్థినులకు సక్రమైన చదువు అందించడానికి అధ్యాపకులకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.